26 నవంబర్ మేడారంలో నా 21 కిలోమీటర్స్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి 2 డిసెంబర్ పొద్దున్నే 5 గంటలకు తాడ్వాయిలో మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఎటునాగరం వైపు కదిలాను. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ పచ్చని అడవిని ఆస్వాదిస్తూ హీరో హోండా బైక్ మీద హీరోలాగా నా గమ్యం వైపు దూసుకెళ్లాను. 20 కిలోమీటర్ల బైక్ రైడ్ తర్వాత ఎటునాగరం చేరుకున్నాను. ఇప్పటి వరకు డిసిప్లైన్డ్గా, కన్సిస్టెంట్గా, క్రమం తప్పకుండా నా ప్రాక్టీస్ రన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ వచ్చాను. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలి. అలాగైతేనే నా ప్రాజెక్ట్ ఆర్ గోల్ అయిన మ్యారథాన్ డిస్టెన్స్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతాను. హాయ్, ఈరోజు డిసెంబర్ 2 24 కిలోమీటర్స్ టార్గెట్. మనం ఇవాళ ఎటునాగరం నుంచి బోతా వాటర్ ఫాల్స్కి రన్నింగ్ చేయబోతున్నాం. లెట్స్ డూ ఇట్. వెల్కమ్ టు 14th రన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ లెవెల్ 3కి స్వాగతం. ఇప్పటి నుంచి ప్రతి అప్కమింగ్ రన్కి 3 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. 5 కిలోమీటర్స్ కంప్లీటెడ్, జస్ట్ 19 కిలోమీటర్స్ టు గో. ఎగ్జాక్ట్లీ గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇప్పుడే 10 కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్నాము. 14 more kilometers to go. వాజేడు మండల్ వెల్కమ్స్ యూ. సక్సెస్ఫుల్గా 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాను. 9 more kilometers to go. Let's do it. Successfully completed half marathon. This is my personal best. 3 more kilometers to go. Let's do it. Almost reached Bogota waterfalls. జనవరి 18న జరగబోయే మ్యారథాన్ రన్కి కేవలం 47 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన లాంగెస్ట్ రన్ 24 కిలోమీటర్లు. అది కూడా ఈరోజే. నా ముందున్న దారి కఠినమైనదే, కానీ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేస్తానో తెలియదు, ఎలా చేస్తానో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఐఎమ్ గోయింగ్ టు బి ఏ మ్యారథాన్ ఫినిషర్. సక్సెస్ఫుల్గా ఈరోజు టార్గెట్ 24 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాను. బాడీ స్ట్రెచ్చింగ్ కంప్లీట్ చేసుకొని ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ బోగత జలపాతంలో స్నానం చేసి కొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకున్నాను. నెక్స్ట్ డెస్టినేషన్ హేమాచల క్షేత్రంగా పిలువబడే మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వైపు. 27 కిలోమీటర్ల టార్గెట్తో మళ్ళీ కలుద్దాం. ప్రాజెక్ట్ ఆర్ నా ఒక్కడిదే కాదు, ఇది మన అందరిది. మీరు కూడా మీ ప్రాజెక్ట్ ఆర్ను ప్రారంభించండి.